బీట్రూట్ ఫ్రై కోసం ముందుగా 2 మీడియం సైజులో ఉన్న బీట్రూట్స్ని తీసుకొని దాన్ని తొక్క తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి బీట్రూట్ని. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. దానికన్నా ఇలా తురుముకొని చేస్తే మనం తింటున్నామన్న ఫీలింగ్ అనేది లేకుండా తింటాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టి ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఏమంటారు ఇందులో ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అంటే పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక ఒక 2-3 ఎండుమిర్చి అండ్ ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాతకి కొద్దిగా కల్లమాకు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపినాక మనం ముందే తురిమి పెట్టుకున్న బీట్రూట్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. బట్ నాకు ఎందుకో కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందేమో అని నేను వేయలేదు. అండ్ వేసినాక కలిపినాక మూత పెట్టి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాతకి ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మనం రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు అండ్ అందులోనే రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. చాలా బాగుంటుంది బీట్రూట్ ఫ్రై. మీరు కనుక ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ అందులోనే ఒక చిటికెడంతా అంటే ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపి మసాలాస్ అంటే కారం, పసుపు, ఉప్పు మంచిగా బీట్రూట్కి పట్టేటట్లుగా నీట్గా మగ్గించుకోవాలి. ఆయిల్ అనేది కూడా మనం ఇక్కడ ఎక్కువ వేయలేం కాబట్టి మనకి తీసుకున్న క్వాంటిటీకి ఆయిల్కి కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇంకా దీన్ని వచ్చేసి మనము చపాతీలో తీసుకుంటే చాలా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్ ఉంది. ఇక లాస్ట్లో మా పాప చెప్తా చూడండి, సూపర్ ఉంది అని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే లాగ్ అండి, మినీ లాగ్. థ్యాంక్ యూ.